ఎందుకిలా చేసావు నువ్వు? ఎందుకిలా చేసావు నువ్వు రోహిత్ అన్నయ్య? నీకు నొప్పిగా ఉంటుంది కదా, నువ్వెందుకు కోసుకున్నావు కత్తితో? రాగిణి, అది నాకు చిన్న ముళ్ళు కుచ్చుకుంది, దాన్నే తీస్తున్నాను కత్తితో. అప్పుడే కట్టయింది. రక్తం అన్నయ్య, రక్తం. నాకు రక్తం అంటే చాలా భయం. ఓకే ఓకే, ఊరుకో ఏడవకు. నేను ఇప్పుడే శుభ్రం చేసుకుని బ్యాండేజ్ వేసుకుంటాను. ఓకే, ఇదిగో చూడు. ఇప్పుడు దెబ్బ కూడా తగ్గిపోయింది, రక్తం కూడా రావట్లేదు. కానీ రాగిణి, ఈ సంగతి నువ్వెవరికి చెప్పకూడదు. ఓకే? ఎందుకు చెప్పకూడదు? నేను అందరికీ చెప్పేస్తాను. రోహిత్ అన్నయ్యకి దెబ్బ తగిలిందని. రాగిణి, అది మీ రోహిత్ అన్నయ్య బ్రేవ్ బాయ్ కదా. ఏ బ్రేవ్ బాయ్ కూడా తనకి దెబ్బ తగిలితే ఎవరికి చెప్పడు కదా, అవునా? ఓకే, అందుకే ఎవరికి చెప్పొద్దు. ఓకే ఓకే. చూడు, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. సరే, ఇప్పుడు నువ్వేకొచ్చి త్వరగా పడుకో. రా, ఇలా రా, పడుకో. కమన్ కమన్, వచ్చి పడుకో. రా పడుకో. మెల్లగా పడుకొని నిద్రపో. ఓకేనా? గుడ్ నైట్. మన ఇంట్లో ఏవైతే జరుగుతున్నాయో వాటికి కరుణని దూరంగా ఉంచాలి. తను చాలా చిన్న పిల్ల, వీటి వల్ల తను చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ రోజు స్కూల్ అవ్వంగానే నేను, డాలి అక్క కరుణని మా ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాం. ఈ రాత్రికి అక్కడే ఉండిపోతాం. ఇదే మంచిదవుతుంది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఇన్స్పెక్టర్ గారు వస్తారు కదా ఎంక్వైరీ చేయడానికి. నేను కోరుకోవడం లేదు ఆ టైంలో కరుణ ఇక్కడ ఉండకూడదు, తను అవన్నీ వినకూడదు కూడా. ఫాతిమా గారు, జోయా, తనని పడుకోబెట్టండి. జాగ్రత్త. ఇలా రా అమ్మా, రా. నెమ్మదిగా జోయా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.